పంబల మునిగి పాపాలని పోగొట్టి పందల రాజుకి దండం పెట్టి కన్నెమూలు గణపతి కొబ్బరికాయ కొట్టి స్వామి శరణమయ్యప్ప అని కేక్ పెట్టి మా ప్రయాణం మొదలు పెట్టాం. మొత్తం మీద 15 ఎన్నో షెడ్లు ఉంటాయి. 5వ షెడ్ వరకు ఏంటి ఇంత ఈజీగా కొండ ఎక్కడం అనుకుంటాం గానీ ఎప్పుడైతే 6వ షెడ్ దాటామో ఎక్కే కొద్దీ కొండ ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోతూనే ఉంటది. ఇక లాస్ట్ అప్పచ్చి మేడ దగ్గరికి వచ్చినప్పుడు అయితే కాలు కదలదు, నోట మాట రాదు, అంత కష్టంగా ఉంటది. ఆ టైంలో కాలు దూది మీద పెట్టినా నిప్పుల మీద పెట్టినట్టు ఉంటది. అలా మండుతాయి అరికాళ్ళు. ఒకవేళ ఎవరైనా కొండ ఎక్కలేకపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం డోలని ఉంటాయి. నలుగురు మనుషులు ఈ కుర్చీలో కూర్చోబెట్టుకుని కొండ మీదకి మోసుకెళ్తారు. నిజంగా దండం పెట్టాలరా బాబు వాళ్ళకి. ఇక అలా వెళ్లే కొద్ది ఎనర్జీ కోసం బిస్కెట్లు తినేసాం, జ్యూసులు తాగేసాం, వర్షంలో తడుస్తూనే కొండ ఎక్కేసాం. మా వాళ్ళు మాత్రం ఇంకా ఎక్కడో కిందనే ఉన్నారు. నా వల్ల అవుతుందంటారా? జీవితం మీద ఆశ ఉండాలే కాని ఆగిపోయిన శ్వాస కూడా తిరిగి దొరుకుతుంది. కానీ దేనికైనా ఒక ప్రయత్నం అవసరం శంకర్. కొండ మీదకి ఎక్కాక గుడి ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. लाइक करे, फॉलो करे, शेयर करे।